చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇస్తుంది అవధూత మానస వ్లాగ్స్. అందరు ఏం చేస్తారు? ఇక మేమైతే వంట చేస్తున్నాము. అందరికీ హ్యాపీ సంక్రాంతి. మామ ఒక్కడే ఉన్నాడు ఇంటికాడ. అన్న కలవేనా? ఇప్పుడు ఇలా మొత్తం పెట్టచ్చు. మొత్తం పెడుతున్నా. వస్తలేదా? తగ్గదా ఇట్లా గుంజేసి అయ్యా, మరి అప్పుడే వెంటనే తీస్తే అయిపోతుంది. ఇక ఇట్లానే వస్తుంది. ఇక వస్తుంది. ఎంచాలి అవి ధనాలు లైట్ ఇక ఇటు సైడ్ వస్తుంది పేనం మీద. అయినా ఇది నిజంగా చెప్పవా? అప్పుడు చెప్పిన అదే అడగంటలే. ఇలా మందం ఉన్నాయి ఇలా గిన్నెలు. మన అయితే మరీ పలుసగా ఉంటాయి. గిట్లు ఉండాలి. ఈ గిన్నె ఇవ్వమన్నా నేను అప్పుడు మా అమ్మని. తీసుకోరాదు బిడ్డ, మరి నాకెందుకు? ఇప్పుడు మీరు వచ్చినప్పుడు వండుకుంటా. దాని అర్థం సన్నా మమ్మీ రెండు వేసిన నా కారం అయితే నాకు ఇస్తున్నాను. కారంగా వస్తాను. పైసలు అయితే అది ఆన్లైన్ దాస్తాను. బా పిల్లలు నీళ్ళు పోసుకరా. ఇది ఉడికే వరకు అది కడిగితే వాళ్ళకు పొయ్యి మీద చీలి పొయ్యి మీద వేసుకో స్నానం చేసుకుంటే చాలా ఉడకొద్దా బాబు? ఉడకాలి తెలుస్తుంది. ఏమనకు ఏమనుకో. సరే సరే నేను అరే గిట్లతో పంటే దాకా ఆడుకుంటా. ఏంటి పెట్టేది నువ్వు చిన్న పిల్లగా లెక్క? ఈ మీద మీద పని అని నడుచుకోవు. ఊరికనే అయిపోయింది. లేదు అయిపోలే. మొన్న వేసిన వారం వారం కూడా కాలే. అయిపోయిందని బలి పెట్టించారు వీళ్ళు. ఏమైంది? అట్లాంటి పని అవుతుంది. పొయ్యిలో పెట్టాము. మమ్మీ ఇంకా వంటకాలే కాలే ఇంకా వంట అవుతుంది. ఇంకా వంటకాలి. అన్నం వండుతుంది అమ్మమ్మ. అన్నం వండుతుంది. కూరలు వేస్తుంది. ఇంకా కావాలి. ఇంకొక కూర కావాలి. మళ్ళీ వంట అయితే వంట అంతా అయిపోతుందని బోట్ వండితే అయిపోయింది. ఎండ కొడుతుంది. మళ్ళీ మంచిగా ఉంటుంది. కట్ల పొయ్యి మీద అని వండితే ఎండ కొడుతుంది. ఏంటది ఉడకబెట్టి పాడవదండి.
పారవేయండి బిడ్డ. పారవేయండి. వేస్తారు అది గుర్తు- అది వేస్తారు, మంచిగా ఉంటుంది. పెట్టవా? ముద్ద పెట్టవా? ఎక్కడ దాకా పోయిర్రు? ఏమ్మా, వైట్ పో. ₹10 పోయా నారా బోట్లకు కాదు పోయా. ఏమంటారా పండుగ? తక్కువ వచ్చిందా? తక్కువ జోకే ఇచ్చారు జోకే ఇచ్చారు పూర్తిగా లేదు. అదే పసుపు ఓకే అది 1/2 కిలో బోటి 1 కిలో బోటి